హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ శీల ప్రభుపాదికి జయ. ఏకాదశి వ్రతనామం సర్వకామాఫలప్రదం కర్తవ్యం సర్వదా విప్రైర్విష్ణు ప్రణీన కారణం. ఏకాదశి వ్రతం సమస్త కోరికలను తీరుస్తుంది కనుక బ్రాహ్మణులు దీనిని సర్వదా శ్రద్ధతో పాలన చేస్తారు. కనుక విష్ణు ప్రీత్యార్థము ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతాన్ని పాటించాలి. అప్పుడు సుఖ సమృద్ధులు సహజంగానే కలుగుతాయి. కలియుగంలో జనులు అన్నగత ప్రాణులు, అంటే కేవలం అన్నం పైననే వారి అస్తిత్వం నిలిచి ఉంటుంది. అన్నం లేకపోతే వారు కృషించిపోతారు. కానీ ఇతర యుగాలలో జనులు తీవ్రమైన తపస్సును తట్టుకోగలిగి ఉండేవారు. అందుకే కలియుగంలో కేవలం నెలకు 2 రోజుల పాటు ఏకాదశి వ్రత ఉపవాసం మానవులకు ఉపదేశించబడింది. ఏకాదశి రోజు 5 రకాల ధాన్యాలను విడిచిపెట్టి కేవలం కందమూల ఫలాలతో ఉపవాసం చేయాలి చెప్పబడింది. ఈ విషయము మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో ఈ విధంగా చెప్పబడింది. అష్టైతాన్య వ్రత జ్ఞాని అపోమూలం ఫలం వయ అవిర్బ్రాహ్మణ కామ్యచ గురోర్వచనమౌషధమే. మంచినీళ్ళు, పండ్లు, కందమూలాలు, పాలు, నెయ్యి, బ్రాహ్మణ సంతుష్టి, గురువాదేశ పాలన ఔషధమని 8 అంశాలు ఏకాదశి వ్రత నియమాలు భంగపరచవు. బ్రహ్మహత్య పాతకము, గోహత్య పాతకం వంటి అత్యంత ఘోరమైన పాపాలు ఏకాదశి రోజు 5 రకాల ధాన్యాలను ఆచరించి ఉంటాయి. కనుక చర్మ లాభాన్ని వాంఛించే జనులు ఆ ధాన్య రకాలను తినకూడదు. ఆ 5 రకాల ధాన్యాలు ఇవే: 1 బియ్యము, అలాగే బియ్యము పిండి తయారైన బియ్యపు పిండి అటుకులు, పేలాలు వంటివి, గోధుమ పిండి, అలాగే మైదా పిండి, బాల్రి వంటివి పప్పు దినుసులు. దీనిలో అన్ని రకాలు వస్తాయి. 5 నువ్వుల నూనె, ఆవ నూనె, ఈ 5 రకాల వాటి తయారు చేసిన ఆహారాన్ని తింటే ఏకాదశి వ్రత నియమం భంగమవుతుంది. కాబట్టి అన్నము తినము, కానీ చపాతీలు, ఉప్మా, పూరీలు వంటివి తింటామని ఎవరైనా అంటే ఉపవాసం చేయనట్లే అవుతుంది. మానవుడైన వాడు ఏకాదశి రోజు ఆహారం తినకూడదని విష్ణు స్మృతి గట్టిగా తెలియజేస్తుంది. ఏకాదశ్యాం నా భుంజిత కదాచిదపి మానవ జన్మను పొందినవాడు ఏకాదశి రోజు భోజనము చేయకూడదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏకాదశి ఇందిర ఏకాదశి రేపు వచ్చేది. దాని యొక్క మహత్యం తెలుసుకుందాం. ఇందిర ఏకాదశి యొక్క మహత్యము బ్రహ్మ వైవర్త పురాణంలో వివరించబడింది. ఇది ఆశ్వయుజ మాసములోని కృష్ణపక్షములు వచ్చును. ఈ ఏకాదశి వ్రతపాలన ద్వారా పితృదేవతలు ముక్తి పొందడమే కాకుండా సాధకుని యొక్క సర్వపాప నివృత్తి అగును. ఇందిర ఏకాదశి యొక్క వ్రతపాలన మరియు మహత్యాన్ని తెలపవలసిందిగా యుధిష్ఠిరుడు కోరగా శ్రీకృష్ణుడు అందుకు ఈ విధంగా పలికెను. రాజా, పూర్వము సత్యయుగములో ఇంద్రసేనుడు అనే రాజు జీవించేవాడు. బహు పరక్రమశాలి, శత్రువులను సింహ స్వప్నము, విశాలమైన సామ్రాజ్యము, సిరి సంపదలతో కుటుంబ బంధుమిత్రులతో ఆనందంగా జీవనము కొనసాగించుండెను. గొప్ప రాజ్యము, పరాక్రమము, కీర్తి ఎంతయో ఉన్నను నిగర్వి గొప్ప విష్ణు భక్తుడు అధిక సమయము ఆధ్యాత్మిక చింతనలతోనే గడిపేవాడు. ఒకరోజు అతడు తన రాజ్యములో కొలువుదీరి ఉండగా అకస్మాత్తుగా శ్రీ నారదముని అతడికి రావటం సంభవించెను. నారదుని గాంచిన రాజు ఆనందంతో తన సభికులందరూ లేచి నిలబడి వందనాలు సమర్పించగా తాను నారదునికి సాష్టాంగ ప్రణామాలు ఆచరించి తగిన రీతిన పూజ సత్కారములు చేసి ఉచిత ఆసనపై కూర్చుండబెట్టెను. ఇంద్రసేనుని సత్కారములకు సంతోషించిన నారదుడు అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకునను. నారదునికి తన యోగ సమాచారమును తెలిపి అతని రాక యొక్క కారణాన్ని తెలుపవలసిందిగా కోరెను. అందుకు నారదుడు, ఓ రాజా, ఓ అద్భుతమైన సంఘటనను వివరించదను వినుము. నేను బ్రహ్మలోకం నుండి యమపురికి వెళ్ళి తిని అచట యమరాజు యొక్క లోకంలో నీ తండ్రి గారిని చూచి తిని నన్ను చూసిన మీ తండ్రి నా దగ్గరకు వచ్చి ఈ విధంగా పలికెను. నారదవర్య, మహిష్మతి రాజ్యాన్ని పరిపాలించే ఇంద్రసేనుడు నా కుమారుడు. నేను చేసిన వ్రతభంగము కారణంగా ఈ నరకములో బాధలు అనుభవించుచుంటిని. దయచేసి నా కుమారుడికి ఆశ్వీజ మాసంలోని కృష్ణపక్షం యొక్క ఇందిర ఏకాదశిని పాటించి ఆ వ్రత ఫలితాన్ని నాకు దారపోవలసిందిగా నా తరపు నుండి దయచేసి మీరు తెలుపవలను. ఆ వ్రత మహాత్యం వలన నేను తప్పక ఈ యాతనల నుండి బయటపడగలను అని తెలిపాను. ఓ ఇంద్రసేన రాజా, ఇది మీ తండ్రి గారిని విన్నపం.
మీరు అతనిని ఈ దుర్పరిస్థితి నుండి తప్పించడానికి ఇందిర ఏకాదశి వ్రతాన్ని పాటించము. నారదుని వాక్కులను శిరోధార్యం చేసుకున్న ఇంద్రసేన మహారాజు ఏకాదశి రోజు బ్రహ్మీముహూర్తంలో స్నానాలు గావించి గోవిందుని పూజకు ఉపక్రమించెను. తదుపరి పితృదేవతలకు పూజించెను. ఆ రోజు ఉపవాసము రాత్రి జాగరణం చేసి ఏకాదశి రోజంతయు భగవంతుని సన్నిధిలో శ్రవణము కీర్తనతో గడిపెను. వ్రత ఫలితంగా ఇంద్రసేనుడి తండ్రి నరకము నుండి విముక్తి పొందెను. అలాగే ఇంద్రసేనుడు అనేక సంవత్సరములు రాజ్యపాలన సక్రమంగా కొనసాగించి తన కుమారుడికి రాజ్యభారము మోపి పూర్తి సమయం భగవంతుని చింతనలో గడిపి మరణాంతరము వైకుంఠ ప్రాప్తి చెందెనని శ్రీకృష్ణుడు యుధిష్ఠరునికి తెలిపెను. జై ఇందిర ఏకాదశికి జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై ఏకాదశి వ్రతంకి జై. మరి మరునాడు తేదీ 18 గురువారం ప్రొద్దున మన పారాయణ సమయము 6:04 నుండి 10:08 లోపు ఈ యొక్క మన వ్రతాన్ని విరమించుకోవాలి. అంటే మనం ప్రశాంతి తీసుకోవాలి ఈ సమయం లోపల. దీన్ని మీరు అందరూ కూడా గమనించి శ్రద్ధతోని మీరందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారని నేను ఆశిస్తున్నా. మీ అందరికీ నా యొక్క హరే కృష్ణ.